హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో మనం చిట్ ఫండ్స్ అంటే ఏమిటి, టైప్ ఆఫ్ చిట్ ఫండ్స్ విత్ 3 ఎగ్జాంపుల్స్ చూసాం. మీరు ఆ వీడియోని కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. ఈ వీడియోలో చీటీ పాట లాభమా నష్టమా, అసలు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. దీన్ని మేనేజర్ చిట్ అంటారు. మేనేజర్ చిట్ అంటే ఏంటంటే మేనేజర్ ఈజ్ పార్ట్ ఆఫ్ చిట్, అంటే ఆ 10 మెంబర్స్లో మేనేజర్ కూడా ఒక మెంబర్ అనమాట. రెండో పాయింట్ ఏంటంటే దేవుని పాట. దేవుని పాట అంటే ఎవ్రీ మంత్ పాట అనేది ఆ అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. జనరల్గా 5,000 10,000 ఉంటుంది. మా ఊర్లో 10,000 పాట అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో నేను 10,000 తీసుకున్నాను దేవుని పాట. సో ఫస్ట్ మంత్ ఏంటంటే మేనేజర్ స్టార్ట్ చేస్తాడు చిట్ని 10,000 నుంచి. సో ఇంకో మెంబర్ 11,000 అంటాడు, ఇంకో మెంబర్ 12,000 అంటాడు. అలాగే 33,000 వరకు వెళ్ళింది అనుకోండి ఫస్ట్ మంత్ చిట్టు. సో 1 lakh చిట్టు కాబట్టి 1 lakhలో నుంచి 33 తీసేస్తే 67,000. ఒక్కొక్క మెంబరు 6,700 కట్టాలి. సో ఆ మంత్ పాడుకున్న అతనికి 67,000 వెళ్తుంది. సెకండ్ మంత్ పాట ఏమి ఉండదు. సో ఫుల్ అమౌంట్ చిట్ మేనేజర్ తీసేసుకుంటాడు అనమాట, 1 lakh అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మేనేజర్ కాకుండా పాట ఉందనుకోండి, 30,000కి వచ్చింది అనుకోండి. జనరల్గా ఇక్కడ 70,000 ఇచ్చేవాళ్ళు. జనరల్గా 70,000కి ఇంకో 30,000 ఎక్స్ట్రా కలిపి చిట్ మేనేజర్కి ఇచ్చేసామన్నమాట. ఇది ఏంటంటే ఇది ఈజ్ ప్రాఫిట్. 70,000 ఇవ్వాల్సింది మనం 30,000 ఎక్స్ట్రా ఇచ్చాం, అదే ఆయనకు ప్రాఫిట్ అనమాట. ఇంకా కమిషన్ ఎవ్రీ మంత్ కమిషన్ అనేది ఇక్కడ లేదు, కమిషన్ కాన్సెప్ట్. సో ఈ 30,000 హిజ్ కమిషన్ అనమాట. అంటే మీరు డివైడ్ చేసుకుంటే కనుక ఎవ్రీ మంత్ 3,000 ఎక్స్ట్రా ఇచ్చినట్టు మనం. ఒక రకంగా చెప్పాలంటే ఆ రిమైనింగ్ 2,000 మనకు ప్రాఫిట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. ఇది స్టేట్ ఆఫ్ గివింగ్ కమిషన్, ఇక్కడే మనం 30,000 ఎక్స్ట్రా ఇచ్చేసాం అనమాట. అదే ఆయనకు ప్రాఫిట్ అనమాట మేనేజర్కి. ఇంకా థర్డ్ మంత్ యాజ్ యూజువల్ ఇంక వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేయరు చిట్లో. రిమైనింగ్ 8 మెంబర్స్ కాంపిటీషన్కి వస్తారు. ఆ మంత్ 23,000కి పోయింది అనుకోండి చిట్టు. రిమైనింగ్ 77,000 డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక్కొక్కరు 7,700 కట్టాలి. సో థర్డ్ మంత్ పాడుకున్న అతనికి 77,000 వస్తుంది. సో అలా అన్ని మంత్స్ పాట పాడతాం. చివరి మంత్ ఓన్లీ డిఫాల్ట్ అమౌంటే ఉంటుంది. రిమైనింగ్ 90,000, ఈచ్ మెంబర్ 9,000. సో లాస్ట్ పాడుకున్న అతనికి 90,000 వస్తుందన్నమాట. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ మనం కట్టిన అమౌంట్ ఎంత, 84,000. మనకు వచ్చిన చివరి వరకు ఉన్న వాళ్ళకి వచ్చింది ఎంత, 90,000. సో ఫస్ట్ పాడుకున్న అతనికి వచ్చింది ఎంత, 67,000. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు ప్రాఫిటబుల్ వీళ్ళలో. ఫస్ట్ పాడుకున్న అతను 67,000, లాస్ట్ పాడుకున్న అతను 90,000, లేకపోతే మధ్యలో 5th మంత్ పాడుకున్న 82,000, ఎవరు ప్రాఫిటబుల్, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే అసలు మనం ఎంత కట్టామనేది ముందు చూడాలి. మనం కట్టిన అమౌంట్ ఎంత, 84,000. ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి, మనం కట్టింది 84,000ఏనా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కట్టామా? ఎస్, దెర్ ఈజ్ అనదర్ అట్రిబ్యూట్ కాల్డ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 6,700ని చిట్లో పెట్టకుండా బయట ఎక్కడైనా ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నాను అనుకోండి, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఇది కొంత అమౌంట్ని జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ చేసిన అమౌంట్ని కూడా నేను దీంట్లో యాడ్ చేయాలి. అప్పుడే నేను కట్టిన టోటల్ అమౌంట్ అనేది వచ్చింది అనమాట. సో మనం ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 6,700 ఎంత, జనరల్గా మనం బయట 2 రూపీస్ 3 రూపీస్కి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం అనుకోండి, 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఇంకో అట్రిబ్యూట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, మనకు వచ్చిన అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా రిలేటివ్స్లో ఒకళ్ళు 3 రూపీస్కి ఇంట్రెస్ట్కి అడిగారనమాట. సో నేను ఈ మంత్ పాడుకొని ఆ డబ్బుల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇచ్చాను 3 రూపీస్కి. 3 రూపీస్కి ఇచ్చాను కాబట్టి సో ఇది కొంత అమౌంట్ని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉంటుందని ముందు 3 రూపీస్తో క్యాలిక్యులేట్ చేస్తాను. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక 2 రూపీస్తో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, 3 రూపీస్తో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6,700, 100కి 3 రూపీస్, 1000కి 30 రూపీస్, 6,000 6 ఉన్నాయి కాబట్టి 6 3 18, 180 రూపాయలు. 700కి 100కి 3 రూపాయలు కాబట్టి 700కి 7 3 21 రూపాయి. సో 1 10 201 రూపీస్. సో ఈ 6,700 రూపీస్ 201 రూపీస్ని జనరేట్ చేయగలదు. అది ఎన్ని నెలలకి? ఫర్ ఎగ్జాంపుల్ మన చీటీ పాట 5వ తారీఖు అనుకోండి, ఇక్కడ మనం 5వ తారీఖు ఇచ్చాం ఈ డబ్బుల్ని.
సో ఎన్ని రోజులు జనరేట్ చేయగలదు? ఇక్కడ 5కు ఒక నెల, ఇక్కడ 5కు రెండో నెల, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే మన పాట 5కి అయిపోతుంది కాబట్టి 9 నెలలు ఫుల్గా ఇంట్రెస్ట్ని జనరేట్ చేయగలదు, 9 months. సో ఈ నా 6700 ఈ చీటీ పాట అయిపోయేలోగా 1809 రూపాయలు జనరేట్ చేయగలదు. సో ఇది కూడా నేను కట్టిన అమౌంట్, నా అమౌంట్ ఇది కూడా. అలాగే 10,000కి 1000కి ఎంత? 30 రూపీస్ కాబట్టి 10,000కి 300 రూపీస్. 300 ఇంటూ ఇది ఎన్ని రోజులు జనరేట్ చేయగలదు? 8 months. సో 300 ఇంటూ 8 2400 రూపీస్. అలా అన్ని నెలలకి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది కొంచెం టైం పడుతుంది, నేను వీడియోని పాజ్ చేస్తాను. సో మనం ఇంట్రెస్ట్లన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఫైనల్గా ఎంత వస్తుందంటే 11,082 రూపీస్ వచ్చింది. ఇది మనం కట్టిన 84,000కి వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. సో మనం టోటల్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తే 28459. యాక్చువల్గా మనం కట్టిన అమౌంట్ ఇంత అనమాట, 84,000 కాదు, అది జనరేట్ చేసిన ఇంట్రెస్ట్తో కలుపుకుంటే 95,000 కట్టాం. సో మనకి ఎంత అమౌంట్ వచ్చింది? 84,000 వచ్చింది. మళ్ళీ నేను దీన్ని బయట 3 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను కాబట్టి 3 రూపీస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 10,000కి 300 రూపీస్, 80,000కి 2,400, మళ్ళీ 4,000 ఉంది కదా, 1,000కి 30 రూపాయలు, 4,000కి 120 రూపీస్. సో 0252. సో 2,500 రూపీస్ని జనరేట్ చేయగలదు, ఏంది? ఈ 84,000. సో ఇది ఎన్ని నెలలకి? ఇక్కడికి 1 month, 2 months, 3 months, 4 months. సో 4 months జనరేట్ చేసింది ఇది. సో 408. సో 10,080 రూపాయలు జనరేట్ చేసింది అనమాట ఇది. సో ఇది టోటల్ అమౌంట్ కలిపితే 84,000 కలిపితే 08049. సో నాకు వచ్చిన అమౌంట్, ఈ చిట్లో వచ్చిన ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ 94,000. ఇది 3 రూపీస్ ఇంట్రెస్ట్కి. ఇక్కడ 3 రూపీస్ వేసుకుంటే 95,000 వచ్చింది. సో మనం కట్టింది 95,000, మనకు వచ్చిందేమో 94,000. సో కొంచెం తక్కువ ఉంది, అంటే మనకి 3 రూపీస్ ఇంట్రెస్ట్ రాలేదు, 3 రూపీస్ కంటే కొంచెం తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత తక్కువ ఉందో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? అసలు డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 95,482 మైనస్ 94,080 చేస్తే 2041. సో 1,400 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్స్ని ఇక్కడ మనకి 3 రూపీస్ ఇంట్రెస్ట్కి ఎంత వచ్చింది, 1 రూపీ ఇంట్రెస్ట్కి ఎంత వస్తుందో చూద్దాం. సో 1 రూపీతో క్యాలిక్యులేట్ డివైడెడ్ బై 3 వేస్తే 3 3s 9, 20 6 18 28 3 9 27. సో 1 2 3 4 12. సో 0. సో 1 రూపీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే నాకు ఎంత వచ్చేది? 3,694 రూపీస్ ఫర్ 1 రూపీ ఇంట్రెస్ట్. సో మనకు ఇంత డిఫరెన్స్ లేదు, ఓన్లీ 1,000 రూపీసే, 1,400 ఉంది. సో దీన్ని మనం 0.1%కి ఎంత వచ్చిందో చూద్దాం. 0.1% అంటే జస్ట్ ఒక పాయింట్ యువతలకు జరపండి అంతే. 369.4 రూపీస్, 369 రూపీస్ 0.1% అంటే మనకి ఎంత కావాలి? 1,400 కావాలి. అంటే దాదాపుగా 4%. 4తో మల్టిప్లై చేస్తే 16, 6 4 24, 27, 12, 14. సో ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్. సో 1,400 వచ్చింది. అంటే మనకి 1,470 రూపీస్ డిఫరెన్స్ ఏముందో తీసేయండి. సో మనకి 1,400 అంటే ఇదంతా 0.4, దీని వాల్యూ ఇదంతా 0.4తో సమానం. సో 3 రూపీస్లో నుంచి మనం ఈ అమౌంట్ని తీసేయాలి. ఎంత వచ్చింది? అది 0.4%. అంటే 3%లో నుంచి 0.4 తీసేస్తే 2.6 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది మనకి. ఇది మనం ఫైనల్గా ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్.
నేను మళ్ళీ ఒకసారి సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది ఎవ్రీ మంత్ మనం కట్టిన అమౌంట్ ఇంత. సో మనకు టోటల్ ఎంత వచ్చింది? 84,000 మనం కట్టాము. మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 84,000 వచ్చింది మనకి. సో నేను దీన్ని 3 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇచ్చాను కాబట్టి అది ఈ రిమైనింగ్ మంత్స్లో ఎంత జనరేట్ చేసిందంటే 10,000 జనరేట్ చేసింది. సో నాకు వచ్చిన ఈ చిట్టు వల్ల నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 94,000 రూపీస్. సో నేను కట్టింది ఎంత? 84,000. సో నేను దీని ఇంట్రెస్ట్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాను, ఎందుకంటే నేను ఈ అమౌంట్ని బయట ఇన్వెస్ట్ చేస్తే నాకు అమౌంట్ని జనరేట్ చేస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 11,000 వచ్చింది. ఈ 11,000 దేనికి? 3 రూపీస్ ఇంట్రెస్ట్ వేస్తే. సో టోటల్ అమౌంట్ ఎంత? 95,000. సో ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు, దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. మనకు 3 రూపాయలు ఇంట్రెస్ట్ వేసుకుంటే ఇక్కడ కూడా 95 రావాలి, కానీ ఇక్కడ రాలేదు. అంటే 3 రూపాయల కంటే తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చిందని క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇవి రెండు డిఫరెన్స్ తీసేస్తే 1,400 తక్కువ వచ్చింది. 1,400 3 రూపాయల కంటే తక్కువ వచ్చింది అనమాట. సో 1,400 ఎన్ని పాయింట్స్ తీసేయాలంటే ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే చూపించాను. 3% అయితే ఇంత కాబట్టి 1%కి 3 రూపీస్కి ఇంత వచ్చింది కాబట్టి 1 రూపీకి ఇంత వచ్చింది. 0.1 రూపీకి 369 రూపీస్ వస్తుంది. సో ఎన్ని పాయింట్లు కలుపుకుంటే 1,400 వచ్చింది అంటే 4 పాయింట్లు. 4 పాయింట్లు కలుపుకుంటే 1,400 వచ్చింది. సో 70 రూపీస్ ఇగ్నోర్ చేశాను నేను. సో మనం ఆ 3 రూపీస్లో నుంచి 0.40 పైసలు మనం తీసేయాలన్నమాట. సో మనకు ఫైనల్గా ఎంత వచ్చిందంటే 2.6 రూపీస్ ఈ చిట్టు వల్ల మనకు ప్రాఫిట్. అంటే ఈ చిట్టులో మనకు ప్రాఫిట్ ఎంత అంటే 2 రూపీస్ 60 పైసా. ఒక రకంగా చెప్పాలంటే మాకు ఈ చిట్లో కొంచెం పెద్ద అమౌంట్కి వెళ్ళింది. ఇక్కడ కొంచెం కాంపిటీషన్, జనరల్గా అయితే ఇక్కడ 7,000 75,000 ఇక్కడే చాలా 2-3 చిట్లు వస్తాయి అనమాట. కానీ ఈ చిట్లో ఏంటంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఇక్కడ 6,000-7,000కి వచ్చేస్తుంది అనమాట. సో అలా చూసుకుంటే మనకు బై డిఫాల్ట్ ఎట్లేదన్నా సరే 3%కి అరౌండ్ వచ్చింది. ఇన్ వర్స్ట్ కేస్ ఆల్సో యూ విల్ గెట్ 2.6%. మీరు దీని పర్సంటేజ్లో కనుక మార్చుకుంటే అరౌండ్ 30%. 2 రూపీస్ 60 పైసా అంటే మోర్ దాన్ 30%. మీకు ఈవెన్ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ 30% రాదు. అది దిస్ మచ్ షార్ట్ పీరియడ్. మీరు 5 years 6 years ఉంటే వస్తుందేమో, కానీ 10 monthsలో ఇంత అమౌంట్ని జనరేట్ చేయవద్దు అనేది ఇంపాసిబుల్ అంటే మేబీ 100లో ఒక 4-5 మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఈ 30% ఇవ్వగలవు. రిమైనింగ్ 90 మ్యూచువల్ ఫండ్స్ అంత ఇవ్వలేవు అనమాట. సో మీరు కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక అడ్వాంటేజెస్ విషయానికి వస్తే నో కమిషన్. అంటే ఇక్కడ నో కమిషన్ అనే కాన్సెప్ట్ లేదు, కాకపోతే మనం 30,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం కదా, ఇంకా అదే కమిషన్ కింద అనమాట. అరౌండ్ 3% కమిషన్ ఇస్తున్నట్టు మనం, లెస్ కమిషన్. సో వీ పే లెస్ అమౌంట్ ఈవెన్ ఇన్ వర్స్ట్ కేసెస్. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిట్ ఎగ్జాంపుల్ వర్స్ట్ సిచ్యువేషనే, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువగా ఉండడం వల్ల పైనే ఎక్కువ అమౌంట్కి వెళ్ళింది. సో ఈ సిచ్యువేషన్లో కూడా మనకి 2.60 పైసలు మనకి ఇంట్రెస్ట్ని జనరేట్ చేసింది. సో వర్స్ట్ కేసులో కూడా ఇది అడ్వాంటేజ్ అని అనమాట. తర్వాత థర్డ్ పాయింట్, లెస్ రిస్క్ కంపేర్ టు ఇంట్రెస్ట్ బిజినెస్. అంటే మనం బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చి ఈక అవన్నీ పెద్ద తలనొప్పులు అనమాట. సో దాంతో పోల్చుకుంటే ఈ చిట్ అనేది లెస్ రిస్క్ అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్, గైడ్ లైన్స్. అంటే చీటీ పాట పాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రస్టెడ్ మేనేజర్స్. కంపల్సరీగా మేనేజర్ అనేవాడు మనకు తెలుసుంటేనే చీటీ పాట వేయాలి. ఎవరో మన వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే వేసామనుకోండి, రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు లైబుల్ కాదు. సెకండ్ పాయింట్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కానీ చాలామంది ఫాలో అవ్వరు. అంటే ఏంటంటే మన సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడూ ఒకే ప్లేస్లో చేయకూడదు. దానివల్ల ఏంటంటే అది ప్రాఫిట్స్ వస్తే ఓకే, ఎప్పుడైనా లాసెస్ వచ్చినాయి అనుకో, మనం ఆ రిస్క్ని బేర్ చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. అలాంటప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం స్టాక్ మార్కెట్లోనే పెట్టామనుకోండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి హ్యూజ్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో అందుకే ఏం చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. డైవర్సిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట. కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్లో, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో, కొంత అమౌంట్ను గోల్డ్ మీద. గోల్డ్ అంటే డైరెక్ట్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. పేటీఎంలో కానీ గూగుల్ పేలో కానీ గోల్డ్ని తీసుకోవచ్చు. ఇంకపోతే ల్యాండ్స్ మీద కానీ. సో డైవర్సిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన ఇన్వెస్ట్మెంట్స్ని మల్టిపుల్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, కూతురు పెళ్ళిళ్ళకి కానీ ఇలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట. ఒకవేళ చేసినా సరే
1-2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ సేఫెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. లైక్ బ్యాంక్ డిపాజిట్స్లో కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని 60 మంత్స్ 70 మంత్స్ చిట్స్ కట్టి లాస్ట్ మినిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన గోల్ అనేది మనం రీచ్ అవ్వలేమన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇన్వెస్ట్ యువర్ టోటల్ అమౌంట్ ఇన్ బెస్ట్ స్కీమ్. చాలామంది చేసే తప్పు ఏంటంటే వచ్చిన చీటీ పాటల అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని సొంత ఖర్చులకు వాడేసుకుంటారు. 90,000 వచ్చిందనుకోండి, ఒక 20,000 పర్సనల్ ఖర్చులకు వాడేసుకొని ఆ మిగిలిన 70,000 60,000 మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారనమాట. కానీ అది వన్ ఆఫ్ ద బ్లైండ్ మిస్టేక్. మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసామంటే ఆ డబ్బులు మనకి కాదనుకుని వదిలేసేయాలి. అవసరమైతే ఇంకో 10,000 కలిపి 1,00,000 రౌండ్ ఫిగర్ చేసి దాన్ని మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మంచి ప్లేస్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ గోల్. లైక్ మీది లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. లేదంటే షార్ట్ టర్మ్ గోల్స్ ఏమైనా ఉంటే కానీ గోల్డ్ కానీ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సూటబుల్ ఫర్ ఇంట్రెస్ట్ బిజినెస్ పీపుల్, అంటే వచ్చిన డబ్బుల్ని ఇంట్రెస్ట్కి తిప్పుకునే క్యాలిబర్ ఉన్న వాళ్ళకే ఈ మెథడ్ అనేది సూటబుల్ అనమాట. అలా కాకుండా నేను అవసరానికి వాడుకుందాం అనుకుంటున్నాను అంటే ఈ మెథడ్ వాళ్ళకి సూటబుల్ కాదు. వాళ్ళకి ఫస్ట్ మెథడే సూటబుల్ అనమాట. అదే ఎవ్రీ మంత్ 5,000 కట్టే చిట్టు ఉంది కదా, ఆ మెథడ్ సూటబుల్ అనమాట. సో ఏ మెథడ్ మీకు సూటబుల్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ అవసరాన్ని బట్టి ఆ చిట్ అనేది మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఇంట్రెస్ట్. ఈ మెథడ్లో పర్టికులర్లీ మోర్ దాన్ 2% వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఈవెన్ ఇది వర్స్ట్ కేస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లోనే మనకి ₹2.60 ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ బెస్ట్ కేసులో అయితే మీకు ₹3 దాటేస్తుంది. సో ఏంటంటే ఈవెన్ ఇన్ వర్స్ట్ కేస్ ఆల్సో మనకి ఈ మోడల్లో ₹2 ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Please subscribe our channel. Thank you.